రోజుల పని కూడా కాలే. ఉన్న నీళ్లు తీస్తిరి, మరమ్మతు చేయకపోతుంది. ఇప్పుడు మళ్ళా కాలమైనా మరమ్మతు కాలే, మళ్ళా కాలే అంటే ఇంకా ఎన్ని రోజులు బాధపడాలి? ఉన్న ప్రాజెక్ట్ను ఆగం చేస్తుంది, కాళేశ్వరంను మరమ్మతు చేయమంటే చేయకపోతుంది. ఇగో ఈ రకమైనటువంటి పరిస్థితులు మనం ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఎందుకు మా నారాయణ ఖేడ్కు మంచినీళ్ళు వస్తలేవు? ఎందుకు మా సంగారెడ్డి జిల్లా మంచినీళ్లు రాకుండా బాధపడుతుందో మా మంత్రి సీతక్క సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు బీఆర్ఎస్ ఎప్పుడు కూడా నీళ్లకు ఇబ్బంది కాకుండా ఇచ్చింది, మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? ఇవాళ ఈ నీళ్ళు ఎందుకు వస్తలేవో కూడా ఇవాళ మీరు సమాధానం చెప్పాలని కూడా నేను అడుగుతా ఉన్నా. రైతు బీమా వస్తుందా? ఇప్పుడు 6 నెలల రైతు బీమా బంద్ పెట్టిండ్రు. 6 నెలలకెళ్ళి రైతు బీమా బంద్ అయింది. మీ ఊర్లలో ఎవరైనా రైతు చనిపోతే 6 నెలలకెళ్ళి బీమా పైసలు కూడా బంద్ చేసిండ్రు. ఎల్ఐసికి పైసలు కట్టలే వీళ్ళు. ఒక మంచి పథకం, ఎవరైనా రైతు చనిపోతే ఆ కుటుంబానికి రైతు బంధు పథకం ఒక ధీమాగా ఉండే. 10 రోజుల లోపలనే 5 లక్షల రూపాయలు వచ్చి బ్యాంకులో పడతా ఉండే. ఇవాళ 6 నెలలకెళ్ళి ఆ పథకాన్ని కూడా ఆపేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎలక్షన్ల ముందేమో రేవంత్ రెడ్డి మీరు వడ్లు బండియింది ఎంత పంట కొంటా అన్నాడు. ఈ మధ్య మీరు గమనించిండ్రో లేదో, మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు కేబినెట్ మీటింగ్ అయినాక, కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే గదే కొంటాం, ఎంత కొనమంటే గంతే కొంటాం అని చెప్పి చేతులు ఎత్తేసింది రాష్ట్ర ప్రభుత్వం. మన నారాయణఖేడ్లో జొన్నలు పండుతాయి. మా భూపాలన్న చెప్పంగానే నేను జొన్నల కొనుగోలు కేంద్రం పెట్టినాం, గింజ లేకుండా కొన్నాం. మక్కలు పండుతాయి, మనమే కొన్నాం. అదేవిధంగా శనగలు పండుతాయి, మొత్తం మనమే కొన్నాం. కందులు పండుతాయి, మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే కొన్నది. వడ్లు పండితే ఎంత పండితే అంత కొన్నాం. ఇప్పుడు ఇలా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే, ఇప్పుడు ఈ వానకాలం పంటకేలి కేంద్రం ఢిల్లీ ఓడి ఎంత కొనమంటే గంతే కొంటా, ఏ పంట కొనమంటే గా పంటనే కొంటా అంటుండు. మరి ఏం కావాలి మనం? ఒకసారి చూడండి ఆ వీడియో. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మీకు గిట్టుబాటు ధరనే కాదు, వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తామని చెప్పి ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇకపై కేంద్రం ఏ ఏ పంట ఉత్పత్తులకు ఎంఎస్పీ నిర్ణయించి కొనుగోలు చేస్తుందో ఆ పంటలను అంతే కోటాలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. పంటల కొనుగోలు కూడా ఇందాక ఉత్తమ్ గారు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. అంటే కేంద్రం కొనమన్నదే కొంట, ఎంత కొనమంటే గంతే కొంట. మరి నువ్వెందుకున్నావు? పీక నీకున్నావా? నువ్వెందుకున్నావు? కేసీఆర్ కొనలేదా? కేసీఆర్ ఢిల్లీ పేరు చెప్పి తప్పించుకున్నాడా? మరి నువ్వెందుకు చేతులు ఎత్తుతున్నావు? నువ్వెందుకు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు? నీకు ముఖ్యమంత్రి కూర్చేందుకు? కొనాలనా వద్దా? ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు మక్కలు కొనరు అంటే ఇప్పుడు ఈ వానకాలంలో ఎవరైనా మక్క పెడితే వాళ్ళ పరిస్థితి అంతే సంగతి. ఇక అడ్డికి భవిష్యత్ అమ్ముకోవాలి. కేంద్ర ప్రభుత్వం శనగలైనా కందులైనా పెసర్లైనా వాళ్ళు కేవలం 20 పైసలు చారణ కొంటారు, మిగతాది కొనరు. అంటే నువ్వు చారణ కొంటావు, మిగతాది బయట అమ్ముకోవాలనా? అంటే 10 క్వింటాల శనగలు వండి అనుకో, 2.5 క్వింటాలు కొంటారు, 7.5 క్వింటాలు బయట అమ్ముకోవాలి. 8 క్వింటాల కందులు వండినాయి అనుకో, గవర్నమెంట్ 2 క్వింటాలు కొంటది, 6 క్వింటాలు బయట అమ్ముకోవాలన్నట. ఇది కాంగ్రెస్ వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్పే కథ. ఎలక్షన్ల ముందు ఏం చెప్పారు మనకు? అన్ని పంటలు కొంటాం, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తాం. కందులకు బోనస్, శనగలకు బోనస్, మక్కలకు బోనస్, వడ్లకు బోనస్ అన్నారు. ఇప్పుడు బోనస్ లేదు, బోగస్ అయిపోయింది. ఈ కొనుడు కూడా కొనరటిగా, కొనుడు కూడా అవుతుంది. ఢిల్లీోడు కొంటే కొన్నట్టు, లేకపోతే మేమేం కొనము చేతులు ఎత్తినట్టు. ఇగో ఇది ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఏమన్నా ఒక్కటి మంచిగా అయినా అదే రైతులకు చెప్పు నాకు మీరు.
మున్పటి లెక్క కరెంట్ వస్తుందా బాయికాడ? ఎన్ని గంటలు వస్తున్నది?